హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోట ఎంబీబీఎస్ యొక్క వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, కాంపిటెంట్ అథారిటీ కోట అంటే ఫ్రీ సీట్స్ అంటూ ఉంటాం కదా! సో, దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అనేది కేవలం ఎంబీబీఎస్ కోర్స్‌కి మాత్రమే. బీడీఎస్ కోర్స్‌కి సంబంధించి సెపరేట్‌గా వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది. సో, అప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ ఏంటి? ఈ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి? ఈ వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కూడా తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఉంటాయి. మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. సో, జాగ్రత్తగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆర్ అదర్‌వైజ్ ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్‌గా చదవడానికి ట్రై చేయండి. ఇకపోతే మన ఛానల్‌లో ఈ సంవత్సరం మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. ప్రతి స్టూడెంట్ ఎఫర్ట్ చేసే విధంగా కేవలం 599 రూపీస్‌కి మాత్రమే ఇది స్టార్ట్ చేశాము. ఎవరైతే మన ఛానల్ తరపు నుండి పర్సనల్ గైడెన్స్ పొందాలి అని అనుకుంటారో సో, మీరైతే మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఎంబీబీఎస్ అయినా, బీడీఎస్ అయినా, ఆయుష్ అయినా కానీ సో, ప్రతి కోర్స్‌కి కూడాను పర్సనల్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయండి. సో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి అప్లై చేసుకొని వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్‌లో నేమ్స్ ఉన్నాయో సో, వాళ్ళందరూ కూడాను వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ కావచ్చు, పీఎంసీ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్ ఇలా ప్రతి కేటగిరీ ఏ కేటగిరీ అయినా సరే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్‌కి ఎవరైతే అప్లై చేసుకొని ఎవరి నేమ్ అయితే మెరిట్ లిస్ట్‌లో ఉందో వాళ్ళందరూ కూడాను ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి సెకండ్ రౌండ్‌కి, థర్డ్ రౌండ్‌కి, మోపప్ రౌండ్‌కి లేదంటే స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి స్పెషల్‌గా వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వదు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే కౌన్సిలింగ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకొని మెరిట్ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇవైతే మనకి వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో మీరు ఇదే వెబ్ ఆప్షన్‌ను సెకండ్ రౌండ్‌లో చూస్తారు, థర్డ్ రౌండ్‌లో చూస్తారు, ఫోర్త్ రౌండ్ ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్స్‌లో ఇప్పుడు మీరిచ్చిన ప్రియారిటీ ఆర్డర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరిచ్చిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటినే కన్సిడర్ చేయడం జరుగుతుంది. మనకి సెకండ్ రౌండ్‌కి, థర్డ్ రౌండ్‌కి తెలంగాణలో ఇచ్చినట్లుగా స్పెషల్‌గా మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వరు. మీరు ఒకేసారి ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఈ ఫస్ట్ రౌండ్‌లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సీట్స్ విషయానికొస్తే ఏదైతే కొత్త జీవో వచ్చిందో ఆంధ్రప్రదేశ్‌లో అదే విధంగా అయితే ఉంది. గవర్నమెంట్ కాలేజెస్‌లో 15% ఆల్ ఇండియా కోటాకి ఇచ్చిన తర్వాత మిగిలిన సీట్లనైతే ఈ కౌన్సిలింగ్‌లో ఫిల్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా! వాటిలో కూడా 15% ఆల్ ఇండియా కోటాకి ఇచ్చిన తర్వాత మిగిలిన వాటిలో 50% సీట్స్ జనరల్ కేటగిరీ సీట్స్ ఉంటాయి కదా! సో, వాటిని మాత్రమే ఇందులో ఫిల్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ప్రైవేట్, అన్ఎయిడెడ్, మైనారిటీ కాలేజెస్‌లో ఉన్న 50% సీట్లనైతే వీటిలో అయితే ఫిలప్ చేస్తూ ఉంటారు. వీటితో పాటుగా శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఉంది కదా! సో, దీంట్లో ఉన్న 126 సీట్స్‌నైతే ఈ కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. సో, మీరు కానీ ఈ ఫస్ట్ రౌండ్ వెబ్ కౌన్సిలింగ్‌కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ రౌండ్‌కి మాత్రమే కాదు అన్ని రౌండ్స్‌కి వెబ్ ఆప్షన్స్ అనేది ఇప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో, వెబ్‌సైట్ వచ్చేసి ugcq.ysruhs.com ఇదైతే వెబ్‌సైట్. అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అనేది ఈరోజు ఉదయం 8 గంటల నుండి అంటే ఆగస్టు 10వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 12వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మనకైతే అవకాశం ఉంది. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని అనుకుంటారో మీరు ఖచ్చితంగా 12th ఆగస్ట్ నైట్ 9 PM లోపే ఇవ్వాలి. అండ్ ఒకవేళ 12th ఆగస్ట్ 9 PM అయిపోయింది అంటే ఇక తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్‌లో ఫస్ట్ రౌండ్ కానీ, సెకండ్ రౌండ్ కానీ, మాపప్ రౌండ్ కానీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేరు. అసలు కంప్లీట్‌గా కౌన్సిలింగ్‌లోనే మీరు పార్టిసిపేట్ అవ్వలేరు. ఎందుకంటే మనకి వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మనం ఎటువంటి ఫీజు కూడా పే చేయనక్కర్లేదు. కానీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఏదైనా కాలేజ్‌లో కానీ సీట్ అలాట్‌మెంట్ అయితే ఆ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేయడం కోసం యూనివర్సిటీకి 10,600 రూపాయలైతే మనం పే చేయాలి. పే చేస్తే మనకు ఆ లెటర్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఆ లెటర్‌ని మన యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని తీసుకెళ్ళి అలాట్ అయిన కాలేజ్‌లో సబ్మిట్ చేసి రిపోర్టింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది.
ఇక ట్యూషన్ ఫీ గాని చూసుకుంటే సో ఆల్రెడీ మనకు తెలిసిందే గవర్నమెంట్ కాలేజెస్‌లో అయితే 15,000 రూపాయలు అండ్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ వుమెన్ ఉంది కదా! సో ఇది కూడా గవర్నమెంటే బట్ 60,000 రూపాయలు ఉంటుంది దీంట్లో. ఇక ప్రైవేట్ కాలేజ్‌లో అంటే ఏ కేటగిరీలో మనకు సీట్ వస్తే 16,500 రూపాయలు అయితే ట్యూషన్ ఫీ ఉంటుంది పర్ ఇయర్‌కి. ఇక స్టూడెంట్స్ యొక్క లోకల్ ఏరియా కేటగిరీస్‌కి సంబంధించి ఒక డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. దీని గురించి లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది కాబట్టి. సో ఇక్కడ గాని చూసుకుంటే సీట్ మ్యాట్రిక్స్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇస్తాము అని చెప్తున్నారు. సో అక్కడైతే మనం సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాస్పెక్టస్ అయితే ఒకసారి చెక్ చేసుకోమంటున్నారు. ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించి. ఎందుకంటే దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మెన్షన్ చేసి ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ గాని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా డి పాయింట్ చూడండి. క్లియర్‌గా మెన్షన్ చేశారు. వన్ టైమ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ మెడికల్ కాలేజ్ యాస్ పర్ దేర్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అని అయితే ఇచ్చారు. ఎవరైతే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ అనమాట. సో వీళ్ళందరూ కూడాను వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్ని మెడికల్ కాలేజెస్‌కి. సో ఇక్కడ ఈ అనే పాయింట్‌ని చూడండి. క్యాండిడేట్ అనేవారు అంటే స్టూడెంట్ తనకిష్టమైనా లేకపోయినా సరే అక్కడ చూయించిన కాలేజెస్ అన్నింటికి కూడాను వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదండి నేను 3 కాలేజెసే సెలెక్ట్ చేసుకుంటా. నాకు ఈ 3 కాలేజెస్‌లోనే వస్తే వెళ్తా లేదంటే వెళ్ళను అనడానికి వీల్లేదు. అక్కడ మీ జెండర్‌ని, మీ కేటగిరీని, మీ ఏరియాని బట్టి ఏవైతే కాలేజెస్ చూపిస్తున్నాయో వాటన్నింటికి కూడాను వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ అవుతాయి. లేదంటే వెబ్ ఆప్షన్స్ సేవ్ అవ్వవు. జీ అనే పాయింట్‌ని చూడండి. ఒక్కసారి మనకి ఈ ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ డేట్ అయిపోయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఆర్డర్‌ని మార్చుకోవాలన్నా మార్చుకోలేము. మళ్ళీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా గానీ ఇవ్వలేమనమాట. సో ఇక్కడ ఐ అనే పాయింట్ వచ్చేసి నో ఫర్దర్ నోటిఫికేషన్స్ అంటే మనకి ఫర్దర్‌గా నోటిఫికేషన్స్ ఏవి కూడా ఇష్యూ చేయరు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే మనకి వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ కాబట్టి. సో ఇప్పుడు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫస్ట్ రౌండ్‌లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఇవే మనకి ఎన్ని రౌండ్స్ అయితే జరుగుతాయో ప్రతి ఒక్క రౌండ్‌లో కూడాను మీరు ఇప్పుడు ఇచ్చిన ప్రియారిటీ ఆర్డర్ ఏదైతే ఉంటుందో సో దాన్నే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇకపోతే స్టూడెంట్ ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత సీట్ వస్తే ఏం చేయాలి? సీట్ రాలేదు అంటే ఏం చేయాలి? సీట్ వచ్చాక మనం అప్‌గ్రేడేషన్ గానీ, స్లైడింగ్ కావాలి అని అనుకుంటే ఏం చేయాలి? అసలు అప్‌గ్రేడేషన్, స్లైడింగ్ వద్దే వద్దు. ఉన్న కాలేజ్‌లోనే నాకు సీట్ ఉంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. సో ఈ పాయింట్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఏ స్టూడెంట్‌కైనా సీట్ అలాట్‌మెంట్ అయ్యింది అని అనుకోండి. సో తను ముందుగా 10,600 రూపీస్ పే చేసి ఆ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్‌ని అదేవిధంగా సర్టిఫికేట్స్‌ని తీసుకువెళ్ళి అలాట్ అయిన కాలేజ్‌లో రిపోర్టింగ్ అవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. సో ఏవైనా ఫేక్ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఫోర్జరీ డాక్యుమెంట్స్ కానీ ఉంటే అక్కడైనా మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతుంది. ఇకపోతే ఒకవేళ క్యాండిడేట్‌కి సీట్ ఎక్కడ కూడా అలాట్ అవ్వలేదు. ఏ కాలేజ్ కూడా రాలేదు అని అనుకోండి. తను ఆటోమేటిక్‌గా సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్‌కి అయితే ఎలిజిబుల్ అవుతాడు. మళ్ళీ సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్‌కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ టైంలో వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా! సో అదే వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీని బట్టి సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సీట్ వచ్చిన క్యాండిడేట్ వెళ్ళి రిపోర్ట్ అవుతాడు. సీట్ రాకపోతే స్టూడెంట్ నెక్స్ట్ రౌండ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ అవుతాడు. సీట్ వచ్చి కూడా కాలేజ్‌లో రిపోర్ట్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే తను సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్ గానీ, థర్డ్ రౌండ్ కౌన్సెలింగ్ గానీ ఎలిజిబుల్ అవ్వడు. తను కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ ది కౌన్సెలింగ్ అయిపోతాడు. అంటే ఇక కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయలేడు. సో ఇంతవరకు బానే ఉంది కదా! సో ఇక నెక్స్ట్ వచ్చేసి సో మరి ఇవి వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ కదా! మనం వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ రౌండ్‌లో సీట్ అలాట్‌మెంట్ అయితే తను ఆటోమేటిక్‌గా సెకండ్ రౌండ్‌లో అప్‌గ్రేడేషన్ అయిపోతాడా? సో అలా అప్‌గ్రేడేషన్ అవ్వకుంటే ఏం చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. సో దీనికోసమే మనకి రిటైన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రిటైన్ అనే ఆప్షన్ దేనికోసం అంటే ఎవరికైనా స్టూడెంట్‌కి కాలేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ అవుతుంది కదా! సో తనకి అదే కాలేజ్ నచ్చింది. పర్మనెంట్‌గా అదే కాలేజ్‌లో చదువుకోవాలి అని అనుకుంటున్నాడు. తనకి స్లైడింగ్ గానీ, అప్‌గ్రేడేషన్ గానీ అవసరం లేదు అని అనుకుంటున్నారనుకోండి. ఆ స్టూడెంట్ రిటైన్ అనే ఆప్షన్‌ని యూజ్ చేసుకోవాలి. రిటైన్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటే తను సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్‌లో కూడా పార్టిసిపేట్ అవుతాడు. కానీ తనకొచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ రౌండ్‌లో అదే కాలేజ్‌లో ఉంటాడు. అదే సీట్‌లో ఉంటాడు. కానీ సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్ టైంలో తనకి సెకండ్ రౌండ్‌కి సంబంధించిన రూల్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. అండ్ ఇక ఇంకొక విషయం వచ్చేసి ఒకవేళ క్యాండిడేట్ ఫస్ట్ రౌండ్ కౌన్సెలింగ్‌లో సీట్ తీసుకున్నాడు అని అనుకోండి.
తను ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయ్యాక సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్లో అప్గ్రేడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత నుండి, అంటే సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత నుండి తనకి స్లైడింగ్ కానీ, అప్గ్రేడేషన్ కానీ, అంటే వేరే కాలేజ్కి వెళ్ళడం కానీ, వేరే కోర్స్కి వెళ్ళడం కానీ ఛాన్స్ అయితే లేదు. ఫస్ట్ రౌండ్లో వచ్చిన వాళ్ళకి అప్గ్రేడేషన్ పెట్టుకుంటే సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్ అవుతుంది. కానీ సెకండ్ రౌండ్లో మళ్ళీ అప్గ్రేడేషన్ పెట్టుకొని మాపప్ రౌండ్కి అప్గ్రేడ్ అయ్యే అవకాశం అయితే లేదు. మనకి సెకండ్ రౌండ్ తర్వాత నుండి ఏ కోర్స్కి కానీ ఎక్కడికి కానీ వెళ్ళే అవకాశం లేదు. అంటే ఇక్కడ మనకి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ టైంలోనే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది వస్తుంది. సో మీరు తెలంగాణకు వెళ్తారా, వేరే స్టేట్కి వెళ్తారా, ఆల్ ఇండియా కోటాకి వెళ్తారా అంటే సో ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ వచ్చేంత వరకే మీరు డిసైడ్ అవ్వాలి. వన్స్ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ వచ్చింది, అయిపోయింది అనుకోండి డేట్ అనేది, తర్వాత మీకు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వలేరు. సో ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వేరే కాలేజ్లో జాయిన్ అవ్వలేరు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్ phase 1లో రిపోర్ట్ అయ్యి కాలేజ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటారో సో వాళ్ళకి సంబంధించి ఒక డేట్ అయితే నోటిఫై చేస్తారు. సో ఆ డేట్ నోటీస్ వచ్చినప్పుడు మనమైతే సీట్ నుండి ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. సో ఇకపోతే ఇక్కడ సి అనే పాయింట్ని చూడండి. మనకిచ్చిన డేట్ అయిపోయిన తర్వాత, అంటే ఎగ్జిట్ కోసం ఇచ్చిన డేట్ అయిపోయిన తర్వాత ఎవరైతే phase 1లో రిపోర్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడాను phase 2 కౌన్సిలింగ్ రూల్స్ అయితే అప్లై అవుతాయి. సో వాళ్ళందరికీ phase 2 అంటే రౌండ్ 2 కౌన్సిలింగ్ రూల్స్ అయితే అప్లై అవుతాయి. అండ్ అలా అప్లై అయిన తర్వాత ఆ స్టూడెంట్ సీట్ నుండి రిజైన్ అనేది చేయలేడు, అంటే ఎగ్జిట్ అనేది అవ్వలేడు. సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్ వచ్చిన కాలేజ్లో నచ్చలేదు, అంతకంటే బెటర్ కాలేజ్ వస్తుందో అని అనుకుంటారో సో వాళ్ళైతే రిటైన్ అనే ఆప్షన్ని యూస్ చేసి ఉండరు కదా. సో వాళ్ళైతే ప్రీవియస్గా ఇచ్చిన ప్రియారిటీ ఆర్డర్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. 100% అప్గ్రేడ్ అవుతారు అన్న రూల్ ఏం లేదు. సో మీకు మంచి స్కోర్ వచ్చి ఎక్కడైనా సీట్ వేకెంట్గా ఉంటే సో అక్కడికైతే అప్గ్రేడ్ అవుతారు. ఎలా అప్గ్రేడ్ అవుతారు అంటే మీకు 10th కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యింది అని అనుకోండి, 10th పైన అంటే 9th 8th ఏవైతే ఉన్నాయో వీటిలోనే అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 10th తర్వాత ఉన్న కాలేజెస్లో అయితే అప్గ్రేడేషన్ అవ్వదు. ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి సెకండ్ రౌండ్లో వచ్చిన సీట్ అనేది మీకు అలాట్ అవుతుంది, అంటే అప్గ్రేడ్ అయిన సీట్. సో ఇక అప్గ్రేడ్ అయిన సీట్కి మీరు వెళ్ళి రిపోర్టింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ యొక్క రిపోర్టింగ్ టైం అయిపోతుంది కదా. సో అయిపోయిన తర్వాత అయితే మీ యొక్క ప్రీవియస్ వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని అలాట్మెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. క్యాండిడేట్ ఎవరైతే స్లైడింగ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఫస్ట్ రౌండ్లో స్లైడింగ్ ఆప్షన్ ఎంచుకొని సెకండ్ రౌండ్లో స్లైడింగ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీకు రిటర్న్ ఇవ్వరు. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్కి బదులుగా మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో వన్స్ మీకు ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో, అంటే సీట్ అలాట్మెంట్ అయ్యి ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, కాలేజ్ నుంచి కస్టోడియన్ సర్టిఫికేట్ని, అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని మీకు స్లైడింగ్ కానీ అప్గ్రేడేషన్ కానీ అయిన కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్లోనే వర్క్ అవుతుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ కాబట్టి నేను తెలంగాణ నుండి కస్టోడియన్ సర్టిఫికేట్ తెస్తాను అంటే కుదరదు. సో ఆంధ్రప్రదేశ్ కంటే అవతల ఏ స్టేట్ నుంచి తెచ్చినా ఇదైతే వర్క్ చేయదు. విదిన్ ద స్టేట్ ఓన్లీ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరైతే ఇది గమనించండి. ఇక డిస్కంటిన్యూషన్ ఫ్రమ్ ద కోర్స్. సో మనకి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ టైంలో ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది ఒకటి ఇస్తారు అని డిస్కస్ చేశాం కదా. సో ఆ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎవరైతే కోర్సుని డిస్కంటిన్యూ చేయాలన్నా, లేదంటే వేరే స్టేట్కి వెళ్ళి జాయిన్ అవుతాను, వేరే కోర్సులో జాయిన్ అవుతాను అని అనుకున్నా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఎటువంటి పెనాల్టీ లేకుండా మీరు కాలేజ్ నుండి తీసుకువెళ్ళొచ్చు. కానీ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ నుంచి కోర్సు స్టార్ట్ అయ్యేంత వరకైనా, కోర్సు స్టార్ట్ అయ్యాక మధ్యలో అయినా కానీ మీ డాక్యుమెంట్స్ వెనక్కి కావాలి, కోర్సుని ఆపేస్తాను అంటే మీరు 3 లక్షల రూపాయలు పెనాల్టీ అయితే పే చేయాలి. దీనికి GST అరౌండ్ 50,000 ఆర్ 54,000 కూడా పడుతుంది. టోటల్గా 3,54,000 పే చేసి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కానీ మీకు ఈ వెబ్ ఆప్షన్స్ టైంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి కూడా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనకి కౌన్సిలింగ్లో ఉన్న ఏరియాస్ గురించి వీళ్ళైతే షార్ట్ ఫామ్స్ మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా ఏ ఏరియా వాళ్ళు ఎటువంటి సీట్లకు ఎలిజిబుల్ అవుతారు అన్న విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్కి అయితే షార్ట్గా ఎల్ అని అయితే చెప్తారు, లోకల్ క్యాండిడేట్స్కి అంటే లోకల్ సీట్స్కి కూడాను. అండ్ అదేవిధంగా అన్రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి అని అనుకోండి, సో అన్రిజర్వ్డ్ సీట్స్కి షార్ట్గా UR అని అయితే మెన్షన్ చేస్తారు.
అండ్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కదా, ఇన్ షార్ట్ ఏపీయూఆర్ అని అయితే మెన్షన్ చేస్తారని అయితే ఇక్కడ చూపించారు. సో ఇక్కడ ఏపీయూఆర్ అంటే ఏవైతే జూన్ 2, 2014 తర్వాత వచ్చిన కాలేజెస్ కానీ సీట్స్ కానీ ఇంక్రీజ్ అయినా ఉంటాయి కదా, సో దాన్ని మెన్షన్ చేయడం కోసం ఏపీయూఆర్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక కేటగిరైజేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే స్టూడెంట్స్ యొక్క ఏరియాని ఏ విధంగా కేటగిరైజేషన్ చేశారు, ఆ ఏరియాకి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్గా మనకి 6 కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో వీటిని అయితే ఒకసారి మీరు తరోగా చెక్ చేయండి. ఏయూ కేటగిరీ కానీ చూసుకుంటే అంటే ఏయూ ఏరియా కానీ చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ అనమాట. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీ అన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీకు మెరిట్ లిస్ట్లో ఇలా మెన్షన్ చేసి ఉంటుంది, మీకు ఏయూనా, ఓయూనా, ఎస్వియూనా అని. సో అలా మెన్షన్ చేసినప్పుడు మీరు ఎటువంటి సీట్స్కి ఎలిజిబుల్ అవుతారనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏయూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా స్టూడెంట్స్, సో వీళ్ళు లోకల్ 85% సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు, 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా 15% అంటే 2014 తర్వాత ఉన్న అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కదా, సో వాటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. వీటితో పాటుగా 42% లోకల్ సీట్స్ ఏవైతే ఉంటాయో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో, సో దాంట్లో కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక ఓయూ కానీ చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ అని మెన్షన్ చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వీళ్ళు ఏవైతే 2014 జూన్ 2 కంటే ఉన్న ముందున్న కాలేజెస్లో అన్రిజర్వ్డ్ సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా 36% లోకల్ సీట్స్ ఆఫ్ ఓయూ ఏరియా అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో 36% సీట్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇదే విధంగా మనకి ఎస్వియూకి ఇచ్చారు, నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఇచ్చారు, ఏపీఎన్ఎల్ అంటే ఏపీ నాన్ లోకల్కి, అండ్ అదేవిధంగా ఓయూఆర్ ఏపీఎన్ఎల్కి అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి, మీ లోకల్ ఏరియా ఏది మెన్షన్ చేశారు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసిన టైప్ సీట్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మనకి మెరిట్ లిస్ట్ కూడా మనకి ఫైనల్ది డిస్ప్లే చేస్తారు, ఆ మెరిట్ లిస్ట్లో ఎలా ఉందనేది అయితే మీరు చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే సో ప్రీవియస్గా ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.